మనుష్య జ్ఞానమునకై జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించబడకుండానట్లు జ్ఞానులకు సిద్ధపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో జ్ఞానులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించకూడదని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువు నుండి అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది. నేను నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయను. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడైన మా దేవ, పరమందున్న మా దేవ, ఇంతవరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ విషయాన్ని చక్కగా వివరించాడు. అయితే మరియు దేవుని సేవకులైనటువంటి వారు అద్భుతముగా నమ్మకమైన వారుగా దేవుని యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటింపవలను, అనేకులు మారు మనసు పొందవలను అని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభువా, నాకు ఈ దినము నాయన ఇచ్చిన అవకాశమును బట్టి అయా ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ బలపరుస్తున్నటువంటి నీ బిడ్డ ద్వారా మేము లోకమంతటికి తెలియచేయటకు నేను ఏ పాటి వాడను ప్రభువా, నీ సేవకుడనైన నన్ను జ్ఞానము చేతను అప్పగించి నీ సువార్తను ప్రకటించుటకు నాకు పనప్పగించున్నారు. కావున ఈ సువార్త వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ద్వారా ఈ విషయాన్ని అందించవలని, తెలియచేయవలనని, ఇంకా మీ కొరకు ప్రార్థించుటకు ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థన బలపడాలని, ప్రార్థన అందరికీ దీవెనకరంగా ఉండాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉందా ఇంకా?